నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కూలీలతో వెళుతున్న ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్. గుంటూరు జిల్లాలో 3 మహిళలు దుర్మరణం. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థలో పెద్దిరెడ్డి సన్నిహితులదే హవా. విశ్రాంత అధికారులకు బాధ్యతల అప్పగింతపై సందేహాలు. గ్రీన్ గ్రేస్ బహుళ అంతస్తులో గుట్టుగా గృహ ప్రవేశం. నిర్మాణదారుడిపై క్రిమినల్ కేసు పెట్టే యోచనలో జీఎంసీ. బుక్కరాయ సముద్రం సెంట్రల్ వర్సిటీ విద్యార్థుల నిరసన. కొందరు వ్యక్తులు బాత్రూంలోకి తొంగి చూస్తున్నారని ఆవేదన. యుఎస్ నుంచి భారత్కు మరో 112 మంది అక్రమ వలసదారులు. చేతులకు బేడీలు, కాళ్లకు గొలుసులు వేశారన్న బాధితులు. తాజా అంశాన్ని చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో భూ ప్రకంపనలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఢిల్లీలో కొన్ని సెకండ్ల పాటు భూమి కనిపించింది. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు రావడంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.0గా నమోదైంది. అదేవిధంగా బీహార్లోనూ భూ ప్రకంపనలు కలకలం రేపాయి. రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.0గా నమోదైంది. సివాన్ ప్రాంతంలో భూమి కంపించినట్లు ప్రజలు చెబుతున్నారు. భూ ప్రకంపనల దృష్ట్యా ప్రధాని మోదీ ప్రజలకు సూచనలు చేశారు. భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో భూ ప్రకంపనలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఢిల్లీలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాల్లోనూ భూ ప్రకంపనలు రావడంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.0గా నమోదైంది. అదేవిధంగా బీహార్లోనూ భూ ప్రకంపనలు కలకలం రేపాయి. రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.0గా నమోదైంది. సివాన్ ప్రాంతంలో భూమి కంపించినట్లు ప్రజలు చెబుతున్నారు. భూ ప్రకంపనల దృష్ట్యా ప్రధాని మోదీ ప్రజలకు సూచనలు చేశారు. భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా అప్రమత్తంగా ఉండాలన్నారు. గుంటూరు జిల్లాలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మహిళలు బలయ్యారు. నారా కోడూరు, బుడంపాడు గ్రామాల మధ్య కూలీలతో వెళుతున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో అరుణకుమారి, నాంచారమ్మ, సీతారామమ్మ మృతి చెందారు. గాయపడ్డ మరికొందరు బాధితులు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. మృతులు చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. సుద్దపల్లి నుంచి మినుముకోతలకు నీరుకొండ వెళుతుండగా ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. జీజీహెచ్ వద్ద బాధితుల కుటుంబాలు ఆర్తనాదాలు మిన్నంటాయి. మిరపకాయకి వెళ్తున్నామండి, బస్సు వచ్చి గుద్దింది. నీరుకొండ వెళ్తున్నామండి, మిరపకాయకి బుడంపాడు కాడ తగిలింది. అందరూ ఆడవాళ్ళు. ఆటో డ్రైవర్ దేం లేదండి, బస్సు అబ్బాయి గుద్దాడు. ఆటో అబ్బాయి దేం లేదు. మనసు పట్టింది బాగా. మినుము బిగుతానికి వెళ్తున్నారండి. ఇటు మన కంతేరుకెళ్ళి వెళ్తుంటే అక్కడ యాక్సిడెంట్ అయింది. బస్సు వాడు కొట్టాడు. 3 స్పాట్లు ఇది అయిపోయారు. కాగా 8 మంది దెబ్బలు తల్లిని తీసుకొచ్చారు. ఆటోలో 14 మంది ఉన్నారండి. వీళ్ళు వెళ్తున్నారా మనసు టైంలో మరి బస్సు వాడు చూడకుండా మేము కారు పక్కన ఉందంట, ఆ కారు తప్పిపోయి బస్సు వాడు హెల్మెట్కి వచ్చాడని చెబుతున్నారు. అమ్మ వదిన గారు ఉంది, ఎక్స్రే కాడికి తీసుకెళ్లారు. అందరూ మా బంధువులే. అందరూ ఒకళ్ళనిగా చచ్చిపోయిన వాళ్ళు మా బంధువులే, ఉన్నోళ్ళు బంధువులే, అసలు లేనోళ్ళు లేరు, అంతా మా సొంత బంధువులే. కారం మిల్లు ఫ్యాక్టరీకి సమీపంగా ఈరోజు ఆటో మరియు బస్సు, ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రమాదం జరిగింది.
ఆటో నారాకోడూరు నుంచి గుంటూరు వైపు వస్తుంది. ఆర్టీసీ బస్సులు గుంటూరు నుంచి టువార్డ్స్ నారాకోడూరు వైపు వెళ్తుంది. ఈ ప్రమాదంలో 3 మహిళలు ఆన్ ది స్పాట్ చనిపోయారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, తప్పిదం ఆటో వాళ్ళదా, ఆర్టీసీ డ్రైవరా, లేకపోతే ఇంకెవరిదన్నా ఉందనే విషయం మీద దర్యాప్తు చేస్తున్నాం. ఆటోలో ప్రయాణం చేసేవాళ్ళు ఎక్కువ సంఖ్యలో కూలీలు వెళ్లకుండా ప్రమాదాలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నాము. మా ప్రాథమికంగా ప్రస్తుతానికి 8 మంది ఉన్నట్లుగా తెలిసింది. ఈ చనిపోయిన 3 తప్పిస్తే ఎవరికి అంత తీవ్రమైన గాయాలు లేవు. ఇది కేవలం మంచు వలన రహదారి సరిగా కనపడక జరిగినట్లుగా తెలుస్తుంది. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం జంతులూరు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసన చేపట్టారు. అమ్మాయిల వసతి గృహంలోని బాత్రూంలోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి తొంగి చూస్తున్నారంటూ క్యాంపస్ ఎదుట నిరసన చేపట్టారు. ఆదివారం రాత్రి అమ్మాయిలు గేటు ఎదుట బైఠాయించారు. ఇదే విషయాన్ని పలుమార్లు ఉపకులపతి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఏపీఎఫ్డీసీలో వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సన్నిహితుడి హవా నడుస్తోంది. 11 ఏళ్ల క్రితం పదవీ విరమణ చేసిన ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే కీలక పోస్టులో కొనసాగిస్తున్నారు. ఎర్ర చందనం వేలం, విక్రయాలు, ఎగుమతులకు సంబంధించిన వ్యవహారాల్ని ఆయనకే అప్పగించారు. దీనిపై ఆ సంస్థ ఉద్యోగుల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. వైకాపా హయాంలో అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ దేవేందర్ రెడ్డికి సన్నిహితుడైన 2 విశ్రాంత అధికారులు ఏపీఎఫ్డీసీలో అన్నీ తానే చక్రం తిప్పారు. ప్రభుత్వం మారినా ఏపీఎఫ్డీసీ వారికే పెద్దపీట వేస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన రీఎంప్లాయ్మెంట్ పొందిన అధికారులతో రాజీనామా చేయించాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆదేశించింది. అయినా సరే ఈ 2 విశ్రాంత ఉన్నతాధికారులతో పాటు మరో 14 మందిని తొలగించలేదు. వారి కాంట్రాక్ట్ కాలపరిమితి 2024 ఫిబ్రవరి 8తోనే ముగిసినా అనధికారికంగా ఆ పోస్టుల్లో కొనసాగించారు. ఎఫ్డీసీ ఉద్యోగులు కొందరు హైకోర్టులో పిటిషన్ వేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గతేడాది జులైలో ఆ 2 సహా మొత్తం 16 మందిని తొలగించారు. వీరంతా ఫిబ్రవరి నుంచి జులై నెలాఖరు వరకు 5 నెలల పాటు ప్రభుత్వ అనుమతి లేకుండా ఆ పోస్టుల్లో కొనసాగారు. ఇందుకోసం వారందరికీ కలిపి నెలకు 5 లక్షల రూపాయల చొప్పున మొత్తం 25 లక్షల రూపాయలు ఎఫ్డీసీ చెల్లించింది. ఆ 2 విశ్రాంత ఉన్నతాధికారులపై ఎఫ్డీసీ ఇంకా ప్రేమ కనబరుస్తూనే ఉంది. వారు లేకపోతే ఎఫ్డీసీలో కీలక కార్యకలాపాలు కొనసాగించడం కష్టమవుతుందని నెలకు 1,45,000 చొప్పున వేతనమిచ్చి 2 ఏళ్ల పాటు వారిని ఒప్పంద పద్ధతిలో నియమించుకునేందుకు అనుమతివ్వాలని గతేడాది అక్టోబర్ 28న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఎర్రచందనం విక్రయాలు, వేలంలో ఆయనకు అనుభవం ఉందని, ఆయన సేవలు ఎఫ్డీసీకి అవసరమని ప్రతిపాదనల్లో తెలిపింది. యూకలిప్టస్ సాగు, విక్రయాల కోసం మరో అధికారి సేవలు అవసరమని ప్రతిపాదించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి దీనికి అనుమతి రాకున్నా ఎఫ్డీసీ ఆ 2 విశ్రాంత అధికారుల్ని కీలక బాధ్యతల్లో అనధికారికంగా కొనసాగిస్తోంది. ఎఫ్డీసీలో మళ్లీ 2కే కీలక బాధ్యతలు అప్పగించడంతో ఎర్రచందనానికి సంబంధించిన రహస్య సమాచారం లీక్ అవుతోందంటూ తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు ఫిర్యాదులు అందాయి. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరపాలని ఎఫ్డీసీ ఉద్యోగులు కోరుతున్నారు. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళీకృష్ణ గుంటూరులో నిర్మించిన గ్రీన్ గ్రేస్ బహుళంతస్తుల సముదాయంలో ఓ ప్లాట్ యజమాని గుట్టుగా ఆదివారం గృహప్రవేశం చేయడం చర్చనీయాంశమైంది. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ పనుల నిలుపుదల ఉత్తర్వులు ఉండగానే గృహప్రవేశం చేయడం వివాదాస్పదంగా మారింది. స్టాప్ ఆర్డర్ ఉండగానే ప్లాట్ నిర్మాణ పనులు చేసి గృహప్రవేశం చేయడంపై నగరపాలక వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయి. నిర్మాణదారుడిపై క్రిమినల్ కేసులు పెట్టాలని జీఎంసీ అధికారులు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరులో అంబటి మురళీకృష్ణ నిర్మించిన గ్రీన్ గ్రేస్ బహుళ అంతస్తుల సముదాయం నిర్మాణానికి గుంటూరు నగరపాలక, రైల్వే, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతుల్లేవు. గతేడాది పనులు నిలుపుదల చేయాలని అంబటి మురళికి నగరపాలక సంస్థ రాతపూర్వక ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతులకు మించి నిర్మాణాలు చేయడాన్ని తప్పుబట్టిన రైల్వే శాఖ ఎన్ఓసీని రద్దు చేసింది. నగరపాలక సంస్థ సైతం అనుమతుల్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పారని నవంబరు 18న షోకాజ్ నోటీసు ఇచ్చింది. రైల్వే శాఖ జీఎంసీ నిర్ణయంపై అంబటి మురళి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని జీఎంసీకి ఆదేశాలిచ్చింది.
గ్రేస్ బహుళ అంతస్తుల సముదాయానికి సంబంధించి నిర్మాణాలు చేపట్టకూడదని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. గతేడాది స్వయంగా అక్కడ పరిశీలనకు వెళ్లి ఆ భవనాలన్నింటినీ వీడియో తీయించారు. పనులు జరగకుండా చూడాలని ప్రణాళికాధికారుల్ని అప్పట్లో కమిషనర్ ఆదేశించారు. అయినా అధికారుల కళ్లు కప్పి ఓ బ్లాకులో ప్లాటు నిర్మాణం పూర్తి చేసి ఆదివారం గృహప్రవేశం చేయడంతో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ప్రతి వారం వెళ్లి పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని కమిషనర్ ఆదేశిస్తే ప్రణాళికాధికారులు పట్టించుకోలేదు. ఇదే అదనుగా బిల్డర్ గుట్టుగా పనులు నిర్వహించారు. గృహప్రవేశం విషయం కమిషనర్ శ్రీనివాసుల దృష్టికి వెళ్లింది. దీనిపై కమిటీ ఏర్పాటు చేశారు. పరిశీలన చేసి నిర్లక్ష్యానికి బాధ్యులెవరో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సిపి మొదలుకొని 2-3 అధికారులపై సస్పెన్షన్ వేటు వేసే యోచనలో కమిషనర్ ఉన్నారని తెలియడంతో జీఎంసీ అధికారుల్లో గుబులు మొదలైంది. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పురుషోత్తంపట్నంలో మాజీ మంత్రి విడుదల రజని మామ లక్ష్మీనారాయణ కారు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇటీవల విడుదల రజని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును విమర్శిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆగ్రహంకు చెందిన కొందరు వ్యక్తులు రజని వ్యాఖ్యలను తిప్పికొడుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పెట్టారు. వీటికి స్పందిస్తూ జర్మనీలో ఉంటున్న రజని మరిది విడుదల రాము వీడియోలు పెట్టిన వారిపై ఫేస్బుక్ ద్వారా అసభ్యకర పోస్టులు పెట్టారు. సోషల్ మీడియాలో పోస్టులు వారు నడుస్తున్న క్రమంలో విడుదల రజని మామ లక్ష్మీనారాయణ కారు పట్నంలో వచ్చింది. ప్రభల వైపు కాకుండా వేరే వైపు నుంచి వెళ్లాలని నిర్వాహకులు చెప్పగా కారు డ్రైవర్ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు కారు అద్దాలు పగలగొట్టారు. ఆ సమయంలో కారులో రజనీ మామ కారులో లేరు. కానీ రజనీ మామపై దాడి అంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. దీనికి సంబంధించి చిలకలూరిపేట అర్బన్ సిఐ రమేష్ ను సంప్రదించగా కారు అద్దాల ధ్వంసంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. జర్మనీలో ఉంటున్న మాజీ మంత్రి విడుదల రజనీ మరిది రాము సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతున్నారని ఇప్పటికే అతనిపై 2 కేసులు పెట్టామన్నారు. చట్టపరంగా అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ. రోజు 800 నుంచి 1000 మంది అవుట్ పేషెంట్లను ఇక్కడ చూస్తారు. సుమారు 19కి పైగా వివిధ విభాగాలు 300 మంది వైద్య సిబ్బంది నిరంతరం వైద్య సేవలు అందిస్తారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తూ పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు సైతం సులువుగా చేస్తున్నారు. కేవలం ఆంధ్ర, తెలంగాణ నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా రోగుల విమ్స్లో సేవలు పొందుతున్నారు. విశాఖ వైద్య విజ్ఞాన సంస్థకు మరిన్ని నూతన సాంకేతిక పరికరాలు, సౌకర్యాలు అందించాలని రోగులు కోరుతున్నారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, అవసరమైన సౌకర్యాలపై మా ప్రతినిధి ఆదిత్య పవన్ మరిన్ని వివరాలు అందిస్తారు. విశాఖపట్నంలో ముఖ్యంగా చాలా శస్త్రచికిత్సల పరంగా కావచ్చు, అనేక వైద్యపరమైనటువంటి అనేక సమస్యలను రోగులకు సేవలు అందించేటువంటిది ఒక కీలకమైనటువంటి ప్రాంతం విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. గుండెపరమైనవి కావచ్చు, అలాగే శ్వాసపరమైనవి కావచ్చు, నాడీ వ్యవస్థపరమైనవి కావచ్చు, అనేక కీలకమైనటువంటి చాలా పెద్ద రోగాలకు కూడా చికిత్సలు అందించి తిరిగి మళ్ళీ వారికి ఉపశమనం కలిగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి వైద్య సంజీవనిగా పేరొందింది విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. రోజు ఒక 1000 మంది అంటే సుమారుగా 800 నుంచి 1000 మంది అవుట్ పేషెంట్లు చూస్తూ ఉంటారు. నిపుణులైనటువంటి వైద్యులు ఉన్నారు. రాను రాను కూడా రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అలాగే విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ చాలా శస్త్రచికిత్సల్ని విజయవంతంగా పూర్తి చేసింది, మరింత అభివృద్ధి చెందుతోంది. అలాగే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విమ్స్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి. చాలామంది విమ్స్లో రోగులు అనేక కీలకమైనటువంటి శస్త్రచికిత్సలు చేయించుకుని నయమయ్యి ఎంతో సంతోషంగా తిరిగి మళ్ళీ వారికి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. చాలామంది రోగులు ఉన్నారు. నేరుగా వారితో మాట్లాడదాం. అంతా బాగానే ఉంది సార్. మా ఆయన గారికి ఆపరేషన్ ఇక్కడే చేయించాను, మా అమ్మగారికి ఇక్కడే చూపించాం. మా అమ్మగారికి క్యాన్సర్ అనమాట, ఆవిడకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇక్కడే చేశారు. అంతా చాలా బాగా చేశారండి. ఎప్పుడు ఏది చిన్నదైనా కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వస్తున్నామంటే ఇక్కడ అంతా ఫ్రీ, మొత్తం అంతా చాలా బాగా చూస్తారు సార్. ఒకటే అంటే ఏదైనా ఇక్కడ స్కానింగ్ అవ్వలేంది బయటికి రాసి ఇచ్చేస్తున్నారు. మళ్ళీ అదంతా శ్రమే కదా సార్. ఇప్పుడు పేషెంట్ దగ్గర ఉండాలి, అటు ఇటు తిరగాలి, చాలా శ్రమ అయిపోతుంది. అదే
అన్నీ ఇక్కడే ఉన్నాయనుకోండి, చాలా బాగా మంచిగా ఇంకా ఇంకా బాగా అందరూ వస్తారనమాట. నర్సీపట్నం నుంచి మా బాబుకి బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ అయింది, సీజర్స్ వచ్చేస్తున్నారు, అడ్మిట్ అయ్యాం మేము. పర్వాలేదు, బాగా రిసీవ్ చేసుకున్నారు, చూస్తున్నారు. నైట్ కూడా బాబుకి ఎమర్జెన్సీ అయితే దగ్గరుండి చూసుకుని బాగా ట్రీట్మెంట్ చేస్తే బాబు కొంచెం రికవర్ అయ్యారు. నర్సీపట్నం నుంచి నేను చాలా టైమ్స్ కేజెస్కి వెళ్తున్నాము. కేజెస్ దాని మీద ది బెస్ట్ హాస్పిటల్ ఇదే, ఎందుకంటే అక్కడ మేము వెళ్ళిన సారల్లా సరిగ్గా కేర్ తీసుకునేవారు కాదు. పర్వాలేదు, ఇది మీరు 3rd టైం రావడం ఇక్కడికి. యాసిడ్ పోసుకున్నాండి, వామర్ కొనుక్కుమా ఆవిడ కేక్ పాడైందండి. ఇక్కడ ఆపరేషన్ చేసి బ్యాగ్ నుంచి పోతున్నాం, కొద్దిగా బాగుందండి. ఇంకా 2 నెలలు టైం పడుతున్నాను. బెడ్ ఇచ్చారు, ఏలూరు నుంచి వచ్చి నెలలా రమ్మంటున్నారు, ట్రీట్మెంట్ చేస్తారు, బాగుంది. మా అమ్మగారికి ముక్కు ఆపరేషన్ అండి. ఓపీ దగ్గర నుంచి బాగానే చూసుకున్నారు అంతనా. బయట హాస్పిటల్తో పోల్చుకుంటే బాగానే ఉంది, బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే అందరూ కార్పొరేట్ హాస్పిటల్ అనుకుంటారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ బాగానే చేశారు, బాగానే చూసుకుంటున్నారు కూడా. ఫెసిలిటీస్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఎప్పటికప్పుడు క్లీనింగ్ సెక్షన్ బాగుంది, అన్నీ నీట్గా చాలా బాగా చేస్తారు. మా నాన్నగారికి జ్వరం కొంచెం విరేషనాలు అవుతున్నాయండి, తీసుకొచ్చాను సార్ ఎమర్జెన్సీకి. ఎమర్జెన్సీలో బాగా రిసీవ్ చేసుకున్నారు సార్. ఆ ట్రీట్మెంట్ ఏంటంటే మళ్ళీ నేను టోపీ తీసుకొని మేడం గారు చూపించానండి. మేడం గారు కొన్ని బ్లడ్ టెస్ట్లు చేసి వార్డ్ అనౌన్స్ చేశారు సార్. బాగానే ఉంది సార్, నర్స్ కూడా బాగానే వచ్చినారండి. పేషెంట్ పరిస్థితి కూడా బాగానే ఉంది సార్. మేమైతే సంతోషంగా ఉన్నాం. అదే ఎంఆర్ స్కానింగ్ అయితే జగదంబ డాల్ఫిన్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందండి. అక్కడ నుంచి మళ్ళీ రిపోర్ట్లు వచ్చి మళ్ళీ తెచ్చుకుని కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ స్పెషలిస్ట్ కూడా క్లినిక్ అయితే కొంచెం పేషెంట్లు సౌకర్యంగా వెళ్ళి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్లు అంతా బాగా కేర్ తీసుకుంటున్నారు. వస్తున్న ప్రతిసారి వచ్చి చెక్ చేస్తారు, ప్రతిసారి చెక్ చేస్తున్నారు. నర్స్ ఉన్నారు సార్, ప్రతి ఉంటారు, కంపల్సరీ ఉంటున్నారు. ఏ ఇంత వచ్చిన ఏదైనా సరే ప్రతిసారి వచ్చి అడుగుతున్నారు ఏమి ఎలాగ ఉంది అనేసి. అది ఆల్మోస్ట్ బాగుంది సార్. అది ఇంకొంచెం డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ హిమ్స్ తాలూకా పరిస్థితులు ఏంటంటే పొల్యూషన్ లేకుండా ఒక వాతావరణం, కాలుష్యం లేని వాతావరణం. నెక్స్ట్ టైం వచ్చి డాక్టర్స్ ఎనీ టైం చాలా ఫాస్ట్లో అందరూ అందుబాటులో ఉంటే అందరూ మాకు బాధ్యత జరుగుతుందని మా ఆలోచన. మాకైతే మాత్రం ఈ హాస్పిటల్ బాగా నచ్చిందండి. ఎండోక్రినాలజీ దగ్గర షుగర్ డయాబెటిక్కి కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. డాక్టర్ ఓపీ దగ్గర ఇక్కడ టెస్టింగ్కి ఒకే డాక్టర్ ఉండటం వలన పేషెంట్స్కి వెయిటింగ్, ట్రీట్మెంట్ బాగానే ఉంది. హైజీనిక్ కండిషన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇలా కూర్చున్నాం, ఎంత 2 hours కూర్చున్నా కానీ మనకేమీ ఇబ్బంది అనిపించలేదు. కాకపోతే వెయిటింగ్. ఓపీ పర్లేదండి, కానీ ఈ టెస్టుల దగ్గరే చాలా ఎక్కువ టైం అవుతుంది. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యందు మనము రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారంతో మనము 2.5 కోట్ల పైచిలకు ఖర్చుతో కూడుకున్నటువంటి ఎక్విప్మెంట్ని సమకూర్చుకొని మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా మనము డయాగ్నోస్టిక్ మరియు థెరపెటిక్ ఇంటర్వెన్షన్స్ విమ్సీ యందు పూర్తి ఉచితంగా చేయడం జరుగుతుంది. ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో లేనటువంటి మినిమల్ ఇన్వేజివ్ స్పైనల్ ఎండోస్కోపిక్ సర్జరీస్ కూడా మనము విమ్సీ యందు చేస్తున్నాము. అంతేకాకుండా హై ఎండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ కూడా చేయడం జరుగుతుంది. మనం చేస్తున్నటువంటి ఈ వెంటిలేటర్స్ కానివ్వండి, తర్వాత పల్మనాలజీ కానివ్వండి, తర్వాత స్ట్రోక్ యూనిట్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇతోధికంగా సహాయం చేయడం వల్ల విమ్స్ని మనము ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాము. విమ్స్ ముఖ్యంగా కేజీహెచ్ లోపల ఎక్కువగా రష్ ఉండడం వల్ల దాని నుంచి తగ్గించడానికి విమ్స్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దుతున్నాము. పేద మధ్యతరగతి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేటువంటి విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి ప్రభుత్వం మరింత ఊతమివ్వాలని, మరిన్ని సౌకర్యాలతో పాటు అధునాతన పరికరాలు కూడా వస్తే మరింత మేలు జరుగుతుందని ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. అమెరికాకు చెందిన యువతిని తెలంగాణ హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుల్లా గ్రామానికి చెందిన యువకుడు హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. నీరుకుల్లాకు చెందిన రఘునాథరావు, వైశాలి దంపతుల కుమారుడు సతీష్ చంద్ర ఉన్నత చదువుల కోసం 10 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 2021 సంవత్సరంలో అమెరికాలోని టొరంటో రాష్ట్రానికి చెందిన జెస్సికాతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారి ఇరు కుటుంబాల అంగీకారంతో ఒకటయ్యారు. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని వధువు జెస్సికా తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాలను ముమ్మరం చేయనుంది. పార్టీ నేతను ఎన్నుకునేందుకు ఈ నెల 19న బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ జాతీయ కార్యదర్శుల సమక్షంలో శాసనసభాపక్ష సమావేశాన్ని సోమవారమే నిర్వహించాలని తొలుత భావించిన తర్వాత వాయిదా వేశారు. సీఎం రేసులో పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ న్యూఢిల్లీ స్థానంలో మాజీ సీఎం కేజ్రీవాల్పై విజయం సాధించిన పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణం ఈ నెల 20న ఉంటుందని
బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలు, పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, క్రికెటర్లు, సాధువులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిసింది. రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఆదివారం రాత్రి ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. అమెరికా నుంచి అక్రమ వలసదారుల 3వ బృందం భారత్ చేరుకుంది. 112 మందితో కూడిన C-17 సైనిక విమానం రాత్రి 10 గంటల ప్రాంతంలో అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అమెరికా తిప్పి పంపిన వారిలో 44 మంది హర్యానా వాసులు కాగా గుజరాత్ 33, పంజాబ్ 31, 2 ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్కు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. వారిలో 2 శిశువులు, 19 మంది మహిళలు, 14 మంది మైనర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. మహిళలు, చిన్నారులకు సంకెళ్లు వేయలేదని, పురుషులకు మాత్రం చేతులకు బేడీలు, కాళ్లకు గొలుసులు వేసినట్టు సమాచారం. అమెరికా తిప్పి పంపిన వారిని వారి స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. ఈ నెల 5 నుంచి 10 రోజుల వ్యవధిలో 3 విడతలుగా అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపింది. తొలి విడతలో 104 మంది, రెండో విడతలో 116 మంది భారత్కు చేరుకున్నారు. పాలస్తీనియన్లను గాజా నుంచి శాశ్వతంగా బయటకు తరలించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనతో ముందుకు వెళుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంకేతాలు ఇచ్చారు. గాజా కాల్పుల విరమణ ఒప్పందం తొలి దశ 2 వారాల్లో ముగియనున్న వేళ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రెండో దశపై చర్చలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. రుబియోతో భేటీ తర్వాత మాట్లాడిన నెతన్యాహు పాలస్తీనియన్లను తమ సొంత భూభాగం నుంచి తరలించాలనే ట్రంప్ ఆలోచనే ఆ ప్రాంతానికి భిన్నమైన భవిష్యత్తు ప్రారంభించడానికి ఉన్న ఏకైక ప్రణాళిక అని అన్నారు. తనకు, ట్రంప్నకు గాజా కోసం సాధారణ వ్యూహం ఉందని నెతన్యాహు తెలిపారు. Third is to ensure that Gaza has a different future, that we don't just go back, same old, same old, same old. And there I have to say that President Trump has presented a bold new vision and the only plan that I think can work to enable a different future for the people of Gaza, for the people of Israel, for the surrounding areas. Everybody said this is the largest open-air prison in the world. Not because of us. We let people leave. If people want to leave, if they want to emigrate, it's their choice. And I think President Trump's plan is right on the dot.